వెలిగించును, లోకములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. సిరియా రాజు ఏమన్నాడు? మనలోనే ఒకడు ట్రైటర్ ఉన్నాడు అన్నాడు. ట్రైటర్ అంటే మోసగించేవాడు. మనం ఏమైతే మనం ప్లాన్ చేస్తున్నామో మనం అది ఉచ్చారణలో అది చేయకముందే ఇశ్రాయేల్ రాజుకి వెళ్ళి చెప్పేస్తున్నారంటే, అయ్యా మనలో ఎవడు ద్రోహి లేడయ్యా, కానీ ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సాతానుకి చీకటి లోకంలో ఉన్నటువంటి ఆ సాతాను సంబంధించిన ఆత్మలోకం కాదు, దేవునికి సంబంధించిన ఆత్మలోకంతో సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి మనం కూర్చొని ఆఫీస్లో మాట్లాడుకుంది కాదయ్యా, మీరు రహస్యంగా మీ పడక గదిలో మాట్లాడేది వింటాడు ఆయన అన్నాడు. హల్లెలూయా. ఆమేన్. మన దేవుడు మామూలు దేవుడు కాదు, మహాశక్తిమంతుడు. గొప్ప ఆత్మశక్తి మనకు అనుగ్రహించి మంచి మార్గంలో నడిపించడానికి, ప్రయోజనకరమగుటకు, జయించుటకు దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నడిపించబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గమనించంలారా, దేవుడు మనము ఆయన తప్ప మరి ఎవరి ద్వారా నడిపించబడ్డము సహించలేడు. ముఖ్యముగా సాతానుకు సంబంధించినటువంటి ఈ యొక్క భూత వైద్యాలు, వీటి ద్వారా మనం నడిపించడం దేవుడు అస్సలు సహించలేడు. వాక్యంను ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటంటే, తెలుసో తెలియకో అనేక మంది మనలో రకరకాలుగా దేవునికి అసహ్యమైంది, దేవునికి విరుద్ధమైనటువంటి ఆచారాల్లో మనము ఒకప్పుడో ఇప్పుడో నిమగ్నమై ఉండి దానిని బట్టి దేవుని ఉగ్రతను మనము తెలియకుండానే అనుభవిస్తున్నాం. అందుకే ప్రార్థనకు జవాబు ఉండటం లేదు, అందుకే ఓటమి. ఏం చేసినా నిరాశ, మరి ఆయాసము తప్ప నిజమైన సంతోషము, సమాధానము లేదు. ఎందుకో మన ఒక కాలు దేవునిలో, ఒక కాలు సాతాను రాజ్యంలో. గమనిద్దాం. ఇప్పుడు మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయంకి వెళ్దాం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈరోజు దేవుడు మరొకసారి మనకి సమయాన్ని, అవకాశాన్ని ఇస్తున్నాడు. దేనికో తెలుసా? పశ్చాత్తాపపడి తిరిగి ఆయన దగ్గరికి రావడానికి. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతంలో 10వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం మెల్లిగా చదువుదాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, ద్రోహము చేసెను. గమనించండి, ఇక్కడ ఏంటంటే ఏమంటున్నాడు దేవుడు? ఇక్కడ ద్రోహము చేశాడు. ద్రోహము అనే మాట జాగ్రత్త గమనించండి. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల దగ్గర విచారణ చేయుడానికి వెతికినందుకును సౌలు హతమాయను. అది చూసారా? గమనించండి, అనేక సంవత్సరాల ముందే సౌలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాడో ఆ రోజే సమూయేలు ద్వారా దేవుడు ఏమన్నాడు? ఈ రాజ్యాన్ని నేను నీ దగ్గర నుంచి తీసేసుకుంటున్నాను అన్నాడు దేవుడు. అన్న తర్వాత దావీదుని అభిషేకించి మరి ఇశ్రాయేలు రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయనను అనేక సంవత్సరాలు సౌలు ఇంకా రాజుగానే ఉన్నాడు. అవునా కదండి? మరి ఇన్ని సంవత్సరాలు కూడా దావీదును వెంటాడుతున్నాడు ఆయన చంపడానికి. ఆయనను దేవుడు ఆయన ఏమనలేదు. కానీ ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడ్డది. ఈ పరిస్థితి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. దీని నుంచి బయటకు పడడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితి. శత్రువులు వచ్చారు, ఎదిరిస్తున్నారు. మరి ఆయన జయిస్తాడో ఓడిపోతాడో, ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో తెలియదు. దేవుణ్ణి గోజాడడానికి ఆయన దేవునికి విరుద్ధుడు అయిపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? కరుణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. అంటే సాతానుకు సంబంధించినటువంటి ఆత్మలోకముతో సంభాషించేటువంటి వారు, భూత వైద్యులు, కరణ పిశాచులు, ఇలాంటి వాళ్ళందరూ
మరి రకరకాల పేర్లు ఉన్నాయి. వీరందరూ కూడా ఆత్మజ్ఞానం ఉంది. కానీ ఈ ఆత్మజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సాతానుకు సంబంధించినటువంటి చీకటి లోకంలోంచి, సాతానుకు సంబంధించిన చీకటి ఆత్మలోకంలోంచి వచ్చేటువంటి వార్త ఇది. అయితే ఎప్పుడైతే సౌలు కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్రియని దేవుడు ఏమన్నాడు తెలుసా? ద్రోహము అన్నాడు. అంటే దేవుని దృష్టిలో తనకు సంబంధించిన బిడ్డలు ఎవరైనా సరే, మాంత్రికుల దగ్గరికి కానీ, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళినా, మరి లేకపోతే ఈ ముహూర్తాలకి అవన్నీ చూద్దాం, ఇవన్నీ వీటికి సంబంధించి మీరు లోబడినట్టయితే అది దేవునికి ద్రోహము చేసిన వారన్నమాట. అందుకేమన్నాడు? ఈ ద్రోహానికి ఫలితముగా సౌలు నేను చంపాను అన్నాడు దేవుడు. దావీదును వెంటాడి చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు చంపలేదు సౌలుని. ఎంతకాలము వెంటాడి, ఎంతకాలం అన్ని రకాలుగా సైన్యాన్ని వేసుకుని వెళ్ళాడు. ఎవరిని చంపడానికి? దేవుడు అభిషేకించిన బిడ్డని. ఆయనను దేవుడు ఏం చేయలేదు. కానీ ఏ రోజైతే భూత వైద్యానికి సంబంధించింది, మరి కర్ణ పిశాచికి సంబంధించింది, దయ్యపు ఆత్మలోకానికి సంబంధించిన దానితో సంబంధం ఏర్పరచుకోవడానికి వెళ్ళాడో ఆ రోజు దేవుడు నీవు నాకు ద్రోహము చేశావు అన్నాడు. రక్షించబడినటువంటి మీతో మాట్లాడుతున్నాను నేను. యేసయ్య నా దేవుడని నోటితో ఒప్పుకున్న మీతో మాట్లాడుతున్నాను నేను ఈవేళ. మీరు కానీ ఎటువంటి ప్రయోజనాల్లో కానీ మీరు చేయి ఉంచినట్టయితే, పాల్గొన్నట్టయితే మీరు దేవునికి ద్రోహం చేసిన వారు. ఈ ద్రోహానికి ఫలితము నిన్ను చంపేస్తాను అన్నాడు దేవుడు. చంపేశాడు. అందుకే దేవుడు ఈరోజు నువ్వు ఇంకా బతికున్నా చచ్చిన వానిలాగా ఉండొచ్చు, సంతోషం ఉండదు, సమాధి ఏది చేసినా ఓడిపోతూ ఉంటావు. ఎందుకు? దేవుని దీవెన లేదు, దేవుని ఆశీర్వాదం లేదు నీకు. కాబట్టి ఇది హేయమైంది అన్నాడు దేవుడు, అంటే అసహ్యమైనటువంటి దేవునికి. ఇంకా చూద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు. ద్వితీయోపదేశకాండము, డ్యూటరానమీ చాప్టర్ 18. మీ విడుదల కొరకు, ఇది మిమ్మల్ని ఖండించడానికి లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టడానికి, మిమ్మల్ని నొప్పించడానికి కాదు, మీ విడుదల కొరకు దేవుడిది నా ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీరు చెడ్డోరని చెప్పడానికి కాదు. ఈ చెడ్డ విషయాల్లో మీరు జోక్యం చేసుకున్నట్టయితే దేవుడు మరొకసారి మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు వీటి నుంచి విడుదల పొందడానికి. మీరు హల్లెలూయా. గమనించండి జనులారా, మనము ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వారం. చాలామంది మొట్టమొదటిసారి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు ఉంటారు. అంటే వారు అయితే యేసు ప్రభుని ఎరగనటువంటి మతాల నుంచో, హైందవ మతం అవచ్చు, ఇంకేదో మతం అవచ్చు, బుద్ధిజం అవచ్చు, ఏదని వీటి నుంచి వచ్చినటువంటి వారు. కొద్దిమంది సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్ ఉన్నారు, కొద్దిమంది థర్డ్ జనరేషన్, కొద్దిమంది ఫస్ట్ జనరేషన్, చాలామంది ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు. అంటే మొట్టమొదటిగా వారే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారు. వారు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే తెలియకుండానే మనము మన పితరులు, మన తల్లిదండ్రులు వీటిలో చేసుకుని ఉండొచ్చు. ఆచార ప్రకారంగా వారు వాటిలో పాలు పంచుకుని ఉండొచ్చు. దాని ఎఫెక్ట్ ఏదైతుందో అది కొట్టివేయబడాలంటే మనము పశ్చాత్తాపడి దాని నుంచి దూరపడాలి. మీకు తెలుసో తెలియదు కానీ నేను పుట్టిన టైంలో ఆ టైంలో మరి చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారు లేదు. ఎవరైనా శిశువు జన్మించగానే సోది చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి రాసేస్తాడు, వాడు ఫ్యూచర్ అంతా రాసేస్తాడు. అది తల్లిదండ్రులు తీసుకొని దాన్ని దాచుకుంటారు, దాన్ని నమ్ముతారు. అది తప్పు. అది దేవుడిచ్చిన డెస్టినీ కాదు. అది దేవుడికి నీ పట్ల ప్రత్యేకమైనటువంటి ఎన్వియబుల్ డెస్టినీ. దీని గురించి మాట్లాడాను నేను ఫ్రైడే. వారికి ఏం తెలుసండి? వారికి వచ్చే వార్త అంతా చీకటి రాజ్యంలోంచి వస్తుంది. అంత జ్ఞానం ఉంటే వాక్యంలో రాయబడింది, యేసయ్యను వారు సిలువ వేసేవారు కాదంట. ఎందుకంటే వాడు సిలువ వేసినందుకే యేసయ్య జయించాడు. అది వాడికి తెలిసి ఉంటే, యేసయ్యను సిలువ వేసినందుకే వాడి తల తొక్కబడ్డది. అది వాడికి తెలిసి ఉంటే సిలువ వేసేవాడు కాదు. వాడి జ్ఞానం లేదు.
మిడిమిడి జ్ఞానం అంటారు చూసారా, అది ఉంది సాతానికి. దానివల్లనే చాలామంది విభ్రాంతి పోయి అబ్బా ఎంత జ్ఞానం ఉంది అనుకుంటే నిజమైన జ్ఞానానికి దూరస్తులు అవుతున్నారు. మీ దగ్గర కానీ అలా రాసి ఉన్నటువంటి పత్రాలు ఎవరైనా మీ పిల్లల గురించి ఉంటే కాల్ చేయండి, పాతి పెట్టేయండి. పాతి పెట్టదు, కాల్ చేయాలంతే. అది తప్పు. దేవునికి హేయకరమైనది ఏది కూడా మన ఇళ్లలో కనిపించకూడదు. దేవునికి అయిష్టమైనది ఏది కూడా మన హృదయంలో కానీ మన గృహాల్లో కానీ ఉండడానికి వీలు లేదు. దేవుడు సాతాను ఇరువురు కలిసి ఒకే గృహంలో నివసించరు. నీకు దేవుడు కావాలా, సాతాను కావాలా? నాకు ఇద్దరు కావాలంటారు చాలామంది. అదే ప్రాబ్లం ఇక్కడ. అటు బైబిల్ పెడతాడు, అటు విగ్రహాలు పెట్టేస్తాడు. అటు ఈయన ఉండడు, ఆయన ఉండడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరి జీవితంలో, విజయ అనేటువంటి ఒక సహోదరి జీవితంలో అద్భుతమైనటువంటి స్వస్థత కార్యము మరి దేవుడు జరిగించి ఉన్నారు. మరి వైద్యానికి మరి మెడిసిన్స్కి కూడా మరి స్వస్థ పడినటువంటి మరి చర్మ వ్యాధి నుంచి ఈ కుమార్తె మరి దేవుని మాట చేత స్వస్థత పొందుకున్నారు. మరి సహోదరి యొక్క చర్మం మీద మరి బొబ్బల్లాగా ఏర్పడి స్కిన్ అంతా కూడా ర్యాష్ వచ్చినప్పుడు దాన్ని ముట్టుకున్నా, దాన్ని కొంచెం రబ్ చేసినా కూడా దాన్ని మరి బొబ్బల్లాగా ఏర్పడేవి. మరి అటువంటి పరిస్థితిలో ఎన్నో మందులు వాడారు, ఎంతో మెడికేషన్ తీసుకున్నారు, ఏ విధంగా కూడా ఫలితం పొందుకోలేదు. మరి మన సంఘంలో జరిగినటువంటి ఫెయిత్ కాన్ఫరెన్స్కి మరి ఒక దంపతులు రావడం జరిగింది. వీళ్ళు కామారెడ్డిలో మన సంఘానికి చెందిన వారుగా ఉన్నారు. మరి ఆ యొక్క కాన్ఫరెన్స్లో పాస్టర్ మర్లిన్ గారు ప్రవచనాత్మకమైనటువంటి మాటలు విడుదల చేశారు. ఎవరు ఏ విధమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాటలు విడుదల చేసినప్పుడు వెంటనే సహోదరి మరి ఆ మాటను స్వీకరించడం జరిగింది. ఆ మాట స్వీకరించి తన కూర్చుని మరి ఆరాధన అయిపోయే లోపే తనకు ఏర్పడినటువంటి ఆ బొబ్బల్లాగా ఉన్నటువంటి స్థితి అంతా కూడా చర్మం నుంచి తొలగిపోయి సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నారు. మరి ఇప్పటికీ 6 నెలల సమయం అయింది. మళ్ళా తిరిగి ఆ చర్మ వ్యాధి అటువంటి ఆ స్థితి తిరిగి రాలేదు. సహోదరి మరి సంపూర్ణంగా ఆ యొక్క స్థితి నుంచి స్వస్థత పొందుకున్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. ఇది ఎందుకు జాగ్రత్త తీసుకోవాలంటే, మనం ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ అయినప్పుడు మనకి తెలియకుండానే చాలా కల్చరల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చే చాలా ఉంటాయి మన జీవితాల్లో. సాంప్రదాయం చెడా? నేను సాంప్రదాయాలు చెడు మంచి అని మాట్లాడడానికి లేని ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నాను. ఏ సాంప్రదాయమైనా సరే ఈ వాక్యానికి అనుకూలంగా లేకపోతే అది మనం చేయకూడదు. మన సాంప్రదాయము కింగ్డమ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని రాజ్యముకు సంబంధించిన సాంప్రదాయాలే మనము పాటించాలి, వాటికి లోబడాలి. మా పితరులు చేసిన తప్పు ఒప్పు అని చెప్పడానికి నేను ఇక్కడ లేను, ఒకటే చెప్పడానికి ఉన్నాను. ఏ సాంప్రదాయమైనా సరే వేరే మతాలతోని వేరే ఉద్దేశముతో సాతాను రాజ్యానికి సంబంధించినటువంటి కనెక్షన్ ఏమున్నా కూడా దాని నుంచి మనం ఖచ్చితంగా వేరు చేయబడాలి. చూడండి, నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో వాక్యంలో నువ్వు క్రీస్తుతో వివాహము చేసుకున్నావు అని ఉంది. యు ఆర్ మ్యారీడ్ టు క్రైస్ట్. ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత ఆయన్ని తప్ప మరి ఇంకే పురుషునితో సహవాసము చేయకూడదు, సాంగత్యం చేయకూడదు, తృప్తిపరచడానికి సాంగత్యం చేయకూడదు. చేసినట్టయితే ఆమెనేమంటారండి? వ్యభిచారి అంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? విని ఆత్మీయ సంబంధించిన వ్యభిచారము అన్నాడు దేవుడు. నీవు దేవుణ్ణి ఇంకొక దేవుడిని కానీ నువ్వు పూజిస్తే నువ్వు దేవునికి వ్యభిచారం చేసినట్టు అవుతుంది వాక్యానుసారంగా. అందుకే దీవెన ఉండదు. కొనబడ్డావు, రక్తము చేత కొనబడ్డావు. నువ్వు యేసు సొత్తు. ఇంకా ఎవరిపై కూడా నీవు కన్నెత్తు చూడడానికి నీకు వీలు లేదు. ఏ మతము కానీ, ఏ సాతాను కానీ, వేరే వాటికి సంబంధించిన దేనితో కూడా మనకి సంబంధం లేదు.
ఒకే ఒక వ్యక్తి యేసయ్య. ఆమేన్, ఆమేన్. కొద్దిగా నొప్పి పుట్టొచ్చు ఈవేళ నేను, కానీ దేవునికి స్తోత్రం, మీ మేలు కొరకని చెప్పాను నేను. ఆమేన్. వాక్యం, ఎందుకంటే నేను దేవునికి భయపడి బోధించేవాడిని, కానీ మనిషికి భయపడి బోధించటం లేదు నేను. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకోనకూడదు. చూసావా ఏమంటాడు? నేను నీకు వాగ్దానము చేసిన దేశాలు నీకు ఇచ్చినప్పుడు ఆ దేశంలో నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ దేశస్థులు ఏ హేయమైనటువంటి కార్యములు, చూసారా, అంటే అబామినేషన్స్ అని ఇంగ్లీష్లో, దేవునికి అసహ్యకరమైనటువంటి క్రియలు ఏవైతే వారు చేశారో వాటిలో మీరు పాలు పంచుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను గాని, అంటే ఈ ముహూర్తాలు సమయాలు, సర్ప శకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణపిచాచి నడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారణ చేయు వారి యొద్దనైనను వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వారి ఎవరు కూడా మీ మధ్యలో బ్రతకడానికి వీలు లేదంటున్నాడు దేవుడు. అటువంటి వారికి స్థలము లేదు. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క సంఘములో అటువంటి వారికి స్థానము లేదు. అటువంటి వాటి హేయకరమైనటువంటి వాటిలో మీరు పాలు పంచుకొనకూడదు. చదువు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. చెప్పండి అందరు, యెహోవాకు హేయుడు. మళ్ళీ చెప్పండి, యెహోవాకు హేయుడు. అంటే యెహోవాకు అసహ్యుడవు. దేవుడు నిన్ను అసహ్యించుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తాడా? దేవుడు నిన్ను అసహ్యించుకుంటే దేవుని దీవెన నీ మీద ఉంటుందా? దేవుడు నిన్ను అసహ్యించుకుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? లేదు. ఏమన్నాడు దేవుడు? మై హ్యాండ్ హెస్ నాట్ కమ్ షార్ట్ నార్ మై ఇయర్స్ హావ్ బికమ్ డెఫ్. నా చెవి కుర్చ కాలేదు, నాకు చెవిడితనం రాలేదు. బట్ యువర్ సిన్ హెస్ బికమ్ అ వాల్ అన్నాడు. నీ పాపం ఒక గోడగా నిలబడింది. అందుకే నీ ప్రార్థనకి జవాబు లేదు. హేయమైనటువంటి వాటిలో నువ్వు జోక్యం చేసుకుంటావు. కాదు పాస్టర్ గారు, నేను కాదు, నా ఫ్రెండ్ ఇలా, నేను ఏమనలేదండి, నాకు నచ్చింది, నేను ఏమో ఇలా గుంజుకున్నా, నా చెయ్యి ఇంకా గుంజుకున్నా చెప్పాడండి అని. ఏ గుంజినా వాడి చెయ్యి నరకండి, కానీ ఈ చెయ్యి ఇవ్వకండి. ఆమె ఏ రకంగా కూడా వాటితో జోక్యం చూడండి, గమని, అగ్గితో ఆడడం అన్నమాట. డోంట్ ఫాల్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. It is dangerous. Amen. Okay. చదువున్నాను ఇంకా 14. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆ జనాన్ని దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడు? ఈ హేయమైనటువంటి క్రియలు వారు చేస్తున్నారు కాబట్టే వారిని వెళ్ళగొట్టి మిమ్మల్ని స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఆమేన్. నీవు స్వాధీనపరచుకొనబోయే జనులు మేఘ శకునములను చెప్పువారి మాటను సోదగాండ్ర మాటను వింటిరి. చూసారా, ఈ యొక్క శకునము చెప్పడము, ముహూర్తాలు చెప్పడము, ఈ యొక్క డివైనింగ్ అంటే డివినేషన్ అనే స్పిరిట్ ఉంటుంది. డివినేషన్ అంటే వారు కొద్దిగా ఫార్చ్యూన్ టెల్లింగ్తో సంబంధం, అంటే ముందు జరగబోయే కొద్దిగా చెప్తుంటారు. అటువంటి ఇప్పుడు వాక్యంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ఒక దగ్గర పౌలు శీల వెళ్తా ఉంటే ప్రతిరోజు ఈ యొక్క స్త్రీ వెంటుండి వీరి దేవుని మహా గొప్ప దేవుని సేవకులు అని చెప్పి చెప్తా ఉంటే ఒకరోజు విసుకెత్తిపోయి పౌలు ఏమంటాడు, ఆ సాతాన్ని వెళ్ళగొడతాడు. దాన్ని ఏమంటారు తెలుసా? స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అని ఉంది. ఆ స్పిరిట్ ఆఫ్ డివినేషన్ని మీరు మార్జిన్లో దాని రూట్కి వెళ్తే స్పిరిట్ ఆఫ్ పైథన్ అని ఉంది. చూసారా,
సర్ప సంతానం, సర్పముతో సంబంధించింది. ఇదంతా కూడా విచ్ క్రాఫ్ట్. ఇవన్నీ ఈ చీకటి లోకము, దయ్యపు లోకము, సాతానుకు చెందినటువంటి చీకటి లోకంతో సంబంధించినట్టు వీటిలో దేనిలో కూడా మీరు ఏ రకంగా కూడా మీరు పాలు పంచుకొనకూడదు. ఆమేన్, ఆమేన్. అందుకే మనము సమయం చూడము. నక్షత్రాలు, సూర్యుడు ఆ వచ్చే టైం అది పాస్ 11:23.5కి పాస్ అయితే అది కరెక్ట్ టైం అండి. అవును, ఎందుకు? వాడు నక్షత్రాలతో కంట్రోల్ చేయబడుతున్నాడు. వాడి విశ్వాసం ఎటువంటిదంటే, వాడి శక్తి ఎంతవరకు ఉంది ఆత్మలోకంలో అంటే అంతవరకే. వాడికి నక్షత్రాల మీద, సూర్యుడి మీద శక్తి లేదు. వింటున్నారా? వాడి సాతానుకు సంబంధించిన లోకములో, చీకటి రాజ్యములో, మరి ఆత్మలోకములో వాడికి ఎంత శక్తి ఉంది? ఆ నక్షత్రాలు క్రాస్ అయినప్పుడు మరి ఏమవుద్దో అది నాకు కరెక్ట్ తెలియదు అవన్నీ. అది అయినప్పుడు ఆ టైంకి నువ్వు లోబడితే నీకు మేలు జరుగుతుందని వాడంటాడు. ఎందుకు? వాటికి వీడు లోబడుతున్నాడు. కానీ హల్లెలూయా, ఆ నక్షత్రాలని చేసిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఆ సూర్యుడిని, చంద్రుడిని చేసిన దేవుడు నా దేవుడు. కాబట్టి వాడు ఎప్పుడు దేన్ని క్రాస్ అవుతాడో నాకు అనవసరం. దేవుడు ఏం చెప్తాడో అది చేయడం నాకు అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? కాబట్టి నేనేం చెప్తున్నా, అందుకే యెహోషువ ఒకసారి ఏమన్నాడు? సూర్యుడితో మాట్లాడాడు. నేను నీకు లోబడను, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. సూర్యుడు, చంద్రుడు ఎక్కడున్నారో అక్కడే ఆగండి అన్నాడు. వాటికి లోబడలేదు యెహోషువ, అవి యెహోషువకు లోబడ్డాయి. నీలో దేవుని బీజం ఉంది. ఇన్కరప్టబుల్ సీడ్, అక్షయమైనటువంటి దేవుని బీజముతో నువ్వు సృష్టించబడ్డావు. నీలో గర్జించు యోధా గోత్రపు సింహం ఉన్నాడు. ఇవన్నీ ఆయనకు లోబడతాయి. కాబట్టి నీవు ముహూర్తం చూసుకునే అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నువ్వేమంటావు అని అడగాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. పౌలు అనుకున్నాడు, ఇటు వెళ్దాం వాక్యం ప్రకటించడానికి, ఈ దేశాలకు వెళ్దామని ప్రయత్నం చేసి అందరినీ సిద్ధపాటు చేశాడు. అందరూ వెళ్తా ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు వారిని అక్కడికి వెళ్లకుండా చేశాడంట. సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, దయ్యం కాదు, పరిశుద్ధాత్ముడు నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఆత్మ నడిపింపును గ్రహించే బిడ్డలుగా మనము మారాలి. మనము గ్రహించాల్సింది ఏంటంటే, ఆత్మలోకం ఉంది, ఆత్మలోకముతో సంబంధముతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు ప్రవక్తులు, దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మీరు కూడా, మనందరం కూడా ఆత్మలోకములో దేవుని యొక్క స్వరము వినే స్థితికి రావాలని దేవుడు ఆశిస్తున్నాడని గ్రహించాలి. ఎందుకంటే మనల్ని ఆయన నడిపిస్తాను, ప్రయోజనకరమైన జీవితం మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి లేవియకాండము 19వ అధ్యాయం 26వ వచనం. శకునములు చూడకూడదు. శకునము చూడకూడదు. విన్నారా? శకునము, అందరూ చెప్పండి, శకునము చూడకూడదు. గట్టిగా చెప్పాలి. మళ్ళీ రేపు ఎందుకన్నా చూస్తే మీ స్వరమే మీకు విరుద్ధంగా నిలబడుతుంది. శకునము చూడకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మంత్రయోగములు చేయకూడదు. మంత్రముతో సంబంధించింది ఏది కూడా మీరు చేయకూడదా? అంతేనా? 31వ వచనం చూడండి. ఆ కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. కర్ణ పిశాచి గల వారి దగ్గరికి పోకూడదు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు వినండి దేవుడు ఇక్కడ. సోదెగాండ్లను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదు. వారి వలన అపవిత్రత కలుగ చేసుకోకూడదా? నేను మీ దేవుడైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. చూసారా? అంటే దేవుడు మనము ఇంకెక్కడైనా సరే, ఎవరి దగ్గరైనా సరే, మరి నడిపింపు కొరకు వెళ్తే దేవుడు సహించలేడు. ఎందుకో తెలుసా? ఐ యామ్ అ జెలస్ గాడ్ అన్నాడు. రోషము కలిగిన దేవుడు నేనన్నాడు. హల్లెలూయా. ఆయన సహించలేడు. హల్లెలూయా. మరి లేవికాండము 20వ అధ్యాయము 6వ వచనం. మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై
ప్రజలలో నుండి వాణ్ణి నేను కొట్టివేతును. వానికి విరోధనై ఉంటాను అన్నాడు. చూసారా, దేవుడు అటువంటి వాటిలో మీరు పాల్గొన్నట్టయితే, అటువంటి వారితో మీరు నడిచినట్టయితే, వాటిని నమ్మి మీరు నడిచినట్టయితే, వాటికి లోబడ్డట్టయితే దేవుడు నీకు విరోధిగా మారుతాడు. అది మర్చిపోకండి. 27 పురుషుని అందేమి స్త్రీ అందేమి కర్ణపిచ్చి అయినను సోదే అయినా పురుషుడైనా కర్ణ పిశాచి అయినను సోదే అయినను ఉండిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. చూసారా, వానిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు. చూసారా, అంటే దేవుడు మీలో ఎవడైనా సరే ఇటువంటి వాటిలో మీరు పాల్గొన్నట్టయితే, మీరు మాంత్రికులుగా మారినట్టయితే, మీరు ఈ కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళి మీరు వాటి నుండి సోది చెప్పించుకోవడం, ఏది చెప్పించుకుంటారో అది చెప్పించుకున్నట్టయితే, వీరిని ఏమంటున్నాడు దేవుడు, రాళ్ళతో చంపండి అని, కొట్టి చంపండి అని. చంపిన తర్వాత అది మర్డర్గా మీకు ఛార్జ్ అవ్వదు అంటున్నాడు దేవుడు. అంటే ఆ రక్తం మిమ్మల్ని నేను అడగను అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత అసహించుకుంటున్నాడో ఇది గమనించాలి. అందుకే జనులారా వినండి, ఈరోజు ఇంతవరకు మీరు విన్నారో లేదో, కానీ ఈవేళ నుంచి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. ఎందుకంటే మీరు నన్ను విన్నారు కాబట్టి. ఇటువంటి విషయాల్లో మీరు పాలు పంచుకొనకూడదు. ఇటువంటి వారితో మీరు సహవాసం చేయకూడదు, వారిని ఆహ్వానించొద్దు. వారు జోకింగ్గా సరే స్నేహితుల్లాగా వచ్చి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది చెప్పగలను అన్నా మీరు అటువంటి వాటితో మీరు సహవాసము చేయకూడదు. వారికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఎంత మీ చేయి లాగినా ఇది నీ చేయి, ఆయన చేయి కాదు. నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప అది జరగదు. కాబట్టి ఇది దేవునికి అసహ్యకరమైందని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, వాటి నుంచి నువ్వు దూరపరుచుకున్నట్టయితేనే నీవు దేవుని దీవెన పొందే స్థితికి నువ్వు రాగలవు. అంతే తప్ప వీటిలో నువ్వు జోక్యం చేసుకొని ఇటువంటి వాటితో నువ్వు ఆటలు ఆడినట్టయితే ఖచ్చితంగా దేవుని యొక్క హేయము, దేవుడు నీకు విరుద్ధముగా ఉండడానికి నీవే మార్గమును సరళం చేసుకుంటావు. ఆమేన్. మరి అనేక మంది మాకు వ్రాస్తున్నారు, తెలియపరుస్తున్నారు ఫోన్ల ద్వారా, ఈ ప్రోగ్రాం వలన ఆశీర్వించబడుతున్నామని. మాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు ఉద్దేశం. దేవుని యొక్క వాక్యము బోధిస్తూ, దేవుని వాక్యమును తెలియపరుస్తూ అనేకులు ఆశీర్వించబడాలనేదే నా ఉద్దేశం. మరి ఈ ఆశీర్వించబడుతున్నటువంటి మీరు హైదరాబాద్కి వచ్చినట్టయినా, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో మీరు జీవిస్తున్నట్టయితే తప్పకుండా ఒక్కసారి మా యొక్క ఆదివారపు ఆరాధనకైనా లేకపోతే శుక్రవారపు ఆరాధనకైనా రావాలని మరి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని ఇన్ఫర్మేషన్ అంతా కూడా మరి టెలివిజన్ మీద మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దాని టెలిఫోన్ నంబర్స్ ఉంటాయి, ఎక్కడ మీటింగ్లు అవుతాయో అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా మీకు అనుమానం ఉంటే ఒకసారి ఫోన్ చేయండి, వారు తెలియపరుస్తారు. అంతేకాదు మీరు వచ్చినప్పుడు మరి SPM శామ్యుల్ పట్టా మినిస్ట్రీస్ కౌంటర్కో ఆ టేబుల్కో వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడి మీరు నేను మిమ్మల్ని ఆహ్వానించాను కాబట్టి మీరు వచ్చారని తెలియపరిస్తే ఖచ్చితంగా వారు మిమ్మల్ని నా దగ్గరికి తెస్తారు. నేను మీతో కలిసి మీకు ప్రార్థన చేయాలని కూడా ఆశిస్తున్నాను. కాబట్టి తప్పకుండా రావాలని, మమ్మల్ని కలవాలని మరి కోరుతున్నాము, ఆహ్వానిస్తున్నాము. నేను మిమ్మల్ని కలవాలని ఎదురు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.